సార్ నేను పెద్ద ఏం చదువుకోలేదు, నాకు మాట్లాడడం తెలియదు. తెలుసో తెలియకనో 4 మాటలు మాట్లాడతా. లచ్చవారి హేమ నా బిడ్డ. ఫస్ట్ ప్రైవేట్లో ఎత్తే ఒక్క ముక్క ఇంగ్లీష్ రాలేదు. నారాయణ స్కూల్లో వేసిన అస్సలు రాలేదు. మళ్ళీ ఇక వేరుల సాయంతో గవర్నమెంట్లోనే వేసిన గర్ల్స్లో. అప్పుడే ఆమెకు చదువు అబ్బింది. 6వ తరగతి దాకా మీకు అసలు ఒక ముక్క తెలుగు రాలేదు, ఇంగ్లీష్ రాలేదు, ఏం రాలేదు. మస్తు బాధపడ్డా నేనైతే. మేము ఇప్పుడు పైసలు కట్టే పొజిషన్లో లేము సార్, కష్టం చేసుకొని బతికే వాళ్ళం అని ఆలోచించి మళ్ళీ గవర్నమెంట్లో చేస్తే మంచిగా చదువు వచ్చినాక అందుకని ఇలా మళ్ళా అందరు అన్నారు ప్రైవేట్లో తిరిగిండ్రు సార్లు, మా ఇంటికి తిరిగిండ్రు. మంచిగానే మార్కులు వచ్చినాయి అమ్మాయికి, వెయ్యుండ్రు అని చెప్పేసి ప్రవీణ్ సార్ అంటారు కాలేజ్, అక్కడ వాళ్ళు మాకు పరిచయమే. వాళ్ళు కూడా తిరిగిండ్రు. మేమున్నాము మీకు రఘునాథ్ అని మా ఆయనకు పరిచయమే. 4-5 సార్లు ఇంటికి వచ్చిర్రు. కానీ మేము బగ్గు ఆలోచించినాం, ఒక్కవేళ పైసలు వెళ్ళకపోతే మర్యాద పోతుంది, మంచిగా అనిపించదు అని చెప్పేసి ఇక నేను మా ఆయన పట్టుబట్టిన, వద్దు గవర్నమెంట్లోనే వేద్దాం, ప్రైవేట్లో అస్సలు వద్దు అని చెప్పేసి నేను ఆయనకి గవర్నమెంట్లోనే వేద్దామని చెప్పి సంధ్య మేడం ఫోన్ చేసిండ్రు. ఒకసారి ఫోన్ చేసి ఇక 2 సార్లు మేము మాట్లాడినాం. సంధ్య మేడం కన్నా అరుచుకొని కూడా కాలేజీకి వచ్చి ఇక్కడ బయట మాట్లాడినాం. ఆమె అన్నీ అర్థమయ్యేటట్టు మాకు చెప్పింది సార్. అందుకే ఇక మాకు ఇష్టమైంది, మనస్ఫూర్తిగా ఇష్టమయ్యే ఇంట్లో చేసినాం. ఇంట్లో చదువుకున్న నుంచే నా బిడ్డ కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడితే నాకు బాగా సంతోషం అనిపించింది. అందుకనే ఆమెతో కూడా మీరు కూడా శ్రద్ధ తీసుకొని కొంచెం ఎవరైతే మేము గరీబ్ పరిస్థితి ఉన్నామో సార్, వాళ్ళు మీరు శ్రద్ధ తీసుకొని క్లాసులు మంచిగా చెప్పారు అనుకో, మీరు కూడా మాకు కూడా గురువు లెక్కనే మీరు. అందుకే మీరు కూడా మంచిగా చెప్తే శ్రద్ధ తీసుకుంటాం. మేము కూడా ఇంటికాడ బెదిరిస్తాం, ఫోన్లు ఇస్తలేము, ఏమి ఇస్తలేము. మేము ఓన్లీ చదువుకునుడు కోసమే, క్వశ్చన్ లేదన్నా కావాలంటేనే ఫోన్ ఇస్తున్నా నేనైతే, లేకపోతే ఫోన్ ముడతలే. నేను 10వ తరగతి ఫోన్ కొనలేను సార్ నేను, ఎందుకంటే అందరికి ఒక్కరు చెడిపోతున్నారు. నా బిడ్డకు శ్రద్ధ ఉండదు, కానీ అయినా నేను భయపడి ఫోన్ కొనలే. మొన్న ఈ కాలేజీకి చేరినాకనే తీసుకున్నా సార్ ఫోన్. ఇక ఫోన్లు ఇస్తలేరు, ఫోన్లు ఎట్లా రాసుకుని ఇబ్బంది కదా అని చెప్పేసి మొన్న తీసుకున్న ఫోన్. ఇక మీరు కూడా దయచేసి కొద్దిగా శ్రద్ధ తీసుకొని వాళ్ళు ఎవరైతే జర మంచిగా చదివి మీకు చెప్తుండ్రో వాళ్ళకు కొద్దిగా మీరు ఫాస్ట్గా చేయాలని నేను కోరుకుంటున్నా సార్. ఇంతే, ఇక నమస్కారం. నా యొక్కటి తప్పైతే క్షమించండి. So below principal is spending lot of money for the welfare of the students as well as the development of the college. So he is meeting many expenses from his pocket. చాలా మంది పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళు ప్రైజెస్ ఇవ్వడం, గిఫ్ట్స్ ఇవ్వడం. రైట్ సార్, మీ మాటలు విన్న తర్వాత సార్ ఇప్పుడు చెప్పింది ఏంటంటే, మీ అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ఎంబీబీఎస్ చేస్తా అన్నా, ఫార్మసీ చేస్తా అన్నా, దానికి కావాల్సిన ఖర్చు మొత్తం కూడా మా ప్రిన్సిపల్ సార్ గారు పెట్టుకుంటారని చెప్పడం జరిగింది. ఒకవేళ అమ్మాయి ఫర్దర్ స్టడీస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి, ఆన్లైన్ క్లాసెస్ వినడానికి ట్యాబ్ అవసరం ఉంటే కూడా సార్ నేను దానికి కూడా ఇస్తాను అని ముందుకు రావడం జరిగింది. సో ఇలా చాలా మందికి సార్ హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్టీ సంధ్య మేడం ఇట్లా రమ్మని ఇట్లా ఎంబీబీఎస్ బ్రిడ్జ్ కంపల్సరీ కదా. మీరు బ్రిడ్జ్ రాయండి. ఎంబీబీఎస్ సీట్ ఒకవేళ గవర్నమెంట్ కాలేజ్లో మీకు రాకపోయినా నేను సీఎం దగ్గర తీసుకుపోయి నీకు సీట్ ఇప్పించే బాధ్యత నాది. ఇంకోటి, నీకు ట్యాబ్, నీకు మీ అమౌంట్ మీకు ఫోన్ లేదా, ట్యాబ్ నేను ఇవాళ సాయంత్రాలేగా రేపు మార్నింగ్ నీకు అప్పచెప్తాను. ఓకేనా? నువ్వు అమ్మ ఎంత కష్టపడుతుంది అని చూడు, నువ్వు అమ్మని సుఖం చూసుకుంటాను చెప్తే నీకు అన్ని ఇప్పిస్తాను. సార్ నేను చిన్న ఉద్యోగం గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ
కానీ నేను జెడ్ఎస్ఎస్ గర్ల్స్ స్కూల్లో చూసా. అది సార్ మాకు ఎంత ప్రొవైడ్ చేస్తాడంటే జెడ్ఎస్ఎస్ గర్ల్స్ స్కూల్లో ఎంత అంటే అందులో ఏదంటే చేయగలవాడు సార్. ఉంటాడు వెళ్ళవాడి నేను ఉన్నా కదా సార్, మీకు ఎందుకు బాధ, నేను ఉన్నాను, నేను చేస్తా అనేసి సార్ గురించి అయితే నిజంగా చెప్తున్నాడు. అయితే గ్రేట్ ఆఫ్ యూ చెప్తున్నా, యాక్సెప్ట్ ఇస్తున్నా సార్ గురించి. సార్ నేను మమ్మీకి డాడీకి ఇచ్చేదంటే వాళ్ళు మా డాడీ ఆటో ఉంటాడు అండ్ పెయింటింగ్ వర్క్, ఇంకా మాకు జొన్నలు ఉంటుంది సార్. కానీ మా మమ్మీ బిల్ చేసి కష్టపడి కూడా నన్ను ఏదంటే అది నాకు ఏది కూడా బాధ పెట్టకుండా ఏదంటే అది కొనిస్తారు. మా డాడీ కూడా అసలు దేంట్లో కూడా వెంటాడరు. ఇప్పుడు కాకుండా తప్పకుండా కొనిస్తారు సార్. ఏదంటే అది వద్దానా కూడా నువ్వు ఇది అడిగినావు సరే నేను కొనిస్తా, కానీ ఇప్పుడు కాదు, దగ్గర మనీ లేవు, కొంచెం టైం పడుతుంది అని చెప్తారు. ఓకే అండి, నాకు కూడా ఇప్పుడు అయినా సరే బుక్స్ ఏదైనా కావాలంటే నేను వెంటనే డాడీ మమ్మీని అడగాను. కొన్ని రోజులు వెయిట్ చేసి అర్జెంట్ ఇప్పుడు నాకు కావాలంటే అడుగుతాను. కానీ అప్పుడు డాడీ అడిగించుకోడు, దగ్గర లేవు కాబట్టి కొంచెం బాగా అనేసి డాడీ అంటాడు. నేనేనంటే ఆ డాడీ డాడీ ఎప్పుడైనా అడగడం అనేసి అది ఖచ్చితంగా నేను కావాలి అన్నప్పుడు డాడీ నాకు ప్లీజ్ డాడీ నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి మళ్ళీ కూడా కొనగలుగుతాను. కానీ దేనికైనా కానీ నాకైతే ఇబ్బంది పెట్టారు. మమ్మీ డాడీ ఎంత హ్యాపీగా చూసుకున్నట్టు అంత హ్యాపీగా చూసుకుంటున్నాను. ఏది కావాలంటే నాకు అది కావాలంటే అది ఎంత అనుకుంటారు, ఏది కావాలి 2,000 కావాలి, ఇప్పుడు డ్రెస్ కావాలంటే 5,000 మనకు. కానీ వాళ్ళు ఆ 5,000 కూడా ఎంత కష్టపడతారు, ఒక్కొక్క రూపాయి శ్రమ చూసి కష్టపడతారు నా కోసం, అది నా కోసం నాకు తెలుసు. కానీ మీకు అందరికీ కూడా తెలియాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే సార్ వాళ్ళందరూ తెలియదు, ఏదో చదువుకున్నాము చూస్తున్నాము పోతున్నాము అనుకోని కొంతమంది మమ్మీ డాడీ కష్టపడుతున్నారు, అది మాత్రం తెలుసుకుంటారు సార్. అది ఒక్కటి తెలుసుకుంటే సార్ సార్ మేము అంత పెద్ద జాబ్ చేయకుండా సరే చిన్న జాబ్ చేసిన మమ్మీ డాడీ చూసుకొని పక్కన నేను ఉన్న మమ్మీ నీకు డాడీ లేకుండా ఒక చిన్న టాబ్లెట్ ఇచ్చి వాళ్ళని చూసుకుంటే సార్. ఎక్కడ ఎక్కడికో హైదరాబాద్ చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. మేము ఇంకో మాట చెప్పారు, మా ఇద్దరు చెల్లెలు వాజీరంలో ఐఏఎస్ కూడా యూపీఎస్సీ ఆల్రెడీ యూపీఎస్సీ ఇంటర్వ్యూ దాకా పోయేవాళ్ళు కదా. ఒకవేళ నువ్వు యూపీఎస్సీ వాజీరాం ఢిల్లీలో చదువుతారంటే దాన్ని ఖర్చుకొని పెడతాను. ఢిల్లీలో హాస్టల్ కూడా చేస్తానంటే నేను ఒక ట్రస్ట్ నుంచి మాట్లాడి నీకు అడ్మిషన్ చెప్తాను. ఢిల్లీలో అమ్మాయి హేమావతి నేను కూడా గవర్నమెంట్ కాలేజ్ మల్యాల చదివిన మా గురువు గారు నాకు చదువు చెప్తుంది. నేను కూడా కింద నుంచే బయట నేర్చుకున్నాను. మా తమ్ముడు కూడా సార్ చెప్పారు, మా తమ్ముడు కూడా హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు సార్. అందరూ వెల్ సెటిల్ అయినాం, గవర్నమెంట్ కాలేజ్ చదివినాం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినాం. నీకు ఏమైనా ఈ చిన్న ఉద్యోగం కాదు, నువ్వు పెద్ద ఉద్యోగం అనేది ఇప్పైతే బాధ్యత లేదు. ఓకేనా? నేనున్నాను అని మన కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎండి ఇమ్రాన్ ఖాన్ గారు తెలియజేయడం జరిగింది. ఓ విలేకరి నీవు లోకముఖరి, నీవు ఎందరి హృదయ